సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఒక అడ్వైజరీ కంపెనీ పెట్టడం ఎంత కష్టమో అర్థం చేసుకో. దానికి క్వాలిఫికేషన్స్, లైసెన్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు లైసెన్స్ కోసం ఫీజెస్, ఆఫీస్ మెయింటెనెన్స్, స్టాఫ్ ఇవన్నీ చూసుకుంటే సంవత్సరానికి మినిమం 30 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఉంటుంది. సో మినిమం 1000 మంది కస్టమర్స్ లేదా 100 కోట్ల ఏయుం అనేది మినిమం ఉండాలి. చాలా వరకు ఈ మినిమం క్రైటీరియాని చాలామంది మెయింటైన్ చేయలేరు లేదా అచీవ్ చేయలేరు. ఆ కారణంగా చాలామంది అడ్వైజరీ పొజిషన్స్లో ఉండలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఆ 30 లక్షల 50 లక్షల రూపాయల మెయింటెనెన్స్ కాస్ట్ కస్టమర్స్ అడ్వైజరీ ఫీజెస్ కింద తీసుకోవాలి. చాలా వరకు అడ్వైజరీ ఫీజెస్ అంటే మార్కెట్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. మరోవైపు రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా పుణ్యం అని చెప్పి అడ్వైజర్స్ అవసరం లేదు, ఎవరేం చెప్పినా కూడా నమ్మేస్తామని చెప్పేసి కస్టమర్స్ బయట వాళ్ళ మాట ఎక్కువగా నమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ లేకపోతే ఇంకెవరినో కానీ నమ్మడానికో లేకపోతే ఫాలో అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కదా. ఏ రోజైనా కూడా మీరు వాళ్ళకి అడిగారా, అయ్యా మీరు సెబీ రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకోవట్లేదు, సెబీ రిజిస్ట్రేషన్ తీసుకొని మీరు మాకు ఎందుకు అడ్వైజ్ ఇవ్వట్లేదు అని చెప్పి మీరు ఏ రోజైనా వాళ్ళకి అడిగారా? లేదా సెబీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత మేము వాళ్ళ మాట వింటామని చెప్పి మీరు వాళ్ళకి అడిగారా? సో తప్పు ఎవరిది అంటే అది మీదే అవుతుంది. మరోవైపు ఇక్కడ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కూడా షార్ట్ టర్మ్ గోల్స్ ప్రకారం ప్లాన్ చేస్తే ఎవరు కూడా సక్సెస్ కాదు. లాంగ్ టర్మ్ 10 years ఎవరైతే స్టాండ్ అవుతారో వాళ్ళు మిరాకిల్స్ అండ్ మోస్ట్ సక్సెస్ అయితే అవుతారు. ఈరోజు ₹1 కోటి 10 కోట్ల ఏఎం కానీ లేదా తక్కువ మంది కస్టమర్స్ ఉన్న కంపెనీస్ సఫర్ అవుతాయి. కానీ ఒక్కసారి అది 100 కోట్ల ఏఎం దాటి 1000 కోట్లు లేకపోతే 10,000 కోట్ల ఏఎంకి ఎప్పుడైతే వెళ్తాయో అవి మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్గా మారుతాయి. సో చాలామంది విజన్ ఉన్న ఫండ్ మేనేజర్స్ లేదంటే స్టాక్ అడ్వైజర్స్ లాంగ్ టర్మే ప్లాన్ చేస్తారు. ఈవెన్ నేను కూడా లాంగ్ టర్మే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే నా యొక్క ఏఎం 100 కోట్లు కాదు కదా, 10,000 కోట్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మా స్వార్థం లేదా మా బిజినెస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో కస్టమర్స్తో పాటు మా యొక్క ఏఎం లేదంటే అసెట్ వాల్యూని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇది మీకు అర్థం కావాలని చెప్పి చెప్తా ఉన్నాను.